ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఆదికాండము 17వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, ఇప్పుడే నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నారు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆమేన్. మనము అభివృద్ధి పొందాలంటే, అత్యధికముగా అభివృద్ధి పొందాలంటే ప్రభువైన క్రీస్తు వారి నిబంధనను మనము పాటించాలి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి ఉన్నాను. నీవు పరిశుద్ధముగా ఉండాలి, ఆజ్ఞలు అతిక్రమించకూడదు, పాపము చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారము చేయకూడదని నిబంధన చేసి ఉన్నాడు. ఇటు నిబంధనలను, ఇటు ఆజ్ఞలను మనము పాటించినట్లయితే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నేను సర్వశక్తి గల దేవుడను, సర్వమును సృష్టించిన సృష్టికర్తను. నేను ఎల్ రోయి అనగా సర్వశక్తి గల దేవుడను. సమస్తము నాకు సాధ్యములై ఉన్నవి కనుక నా సన్నిధిలో నిందారహితముగా నడుచుచు నీవు పరిశుద్ధముగా జీవించాలని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను అత్యధికముగా అభివృద్ధి పొందించే దేవునిగా ఉన్నాడు. మరలా ప్రభు వాగ్దానము చేసి ఉన్నారు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుచున్నాను. కాబట్టి సంతానాభివృద్ధి మనకు కలుగచేసి మనలో నుండి జనములు వచ్చినట్లు చేయుచున్నాడు. రాజులను నీలో నుండి వచ్చెదరు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు మనలను అత్యధికముగా ఆశీర్వదించాలంటే మనము దేవుని ఆజ్ఞలు పాటించాలని మొదట చెప్పుకొనిన ప్రకారముగా మనము దేవునికి అనుకూలముగా, దేవుని మార్గంలో నడిచే వారముగా, పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడనై ఉందును. కాబట్టి ఇటు ఆజ్ఞలను, ఇటు నిబంధనను మీరు మర్చిపోకూడదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. నాకును నీకును నీ పితరుల తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా యొక్క శ్రేష్టమైన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈ లోక సంబంధమైన మనుషులు వాగ్దానములు చేస్తారు, నేనున్నానులే, నీకేమీ పర్వాలేదు అంటారు. కానీ అవి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన నిబంధనలు. కనుక ప్రభువైన క్రీస్తు వారు వ్యర్థమైన వాటిని పలికేవాడు కాదు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन उत्पत्ति 17 अध्याय में है। और तेरे वंश को अत्यंत ही बढ़ाऊंगा और मैं तेरे साथ वाचा बांधूंगा।
यीशु मसीह की जय। मैं सर्वशक्तिमान ईश्वर हूँ। मेरे उपस्थिति में चल और सिद्ध होता जा। यीशु मसीह की जय। और मैं तुझे अत्यंत ही फुलाऊंगा, अत्यंत ही फैलाऊंगा और तुझको जाति जाति का मूल बना दूंगा। यीशु मसीह की जय। और तेरे वंश में राजा उत्पन्न होंगे और मैं तेरे साथ और तेरे पश्चात पीढ़ी पीढ़ी तक तेरे वंश के साथ भी इस आशाई की युग युग की बचा बांधता हूँ कि मैं तेरे और तेरे पश्चात तेरे वंश का भी परमेश्वर रहूँगा। यीशु मसीह की जय। और तेरे वंश को अत्यंत ही बढ़ाऊँगा। यीशु मसीह की जय। आमीन।